పచ్చిమిరకాయలు ఇలా రోట్లో వేసుకొని పచ్చిమిరకాయలు ఉప్పు తొక్కుకోవాలండి. రోట్లో అయితే రోటి పచ్చడి ఎప్పుడు కూడా రోటిగా రుచిగా ఉంటుంది. ఆ తర్వాత కొంచెం బీరకాయ ముక్కలు వేసేయాలి. ఇదిగోండి, మనం వేయించి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని ఇందులో వేసేసి బాగా మెత్తగా, అంటే ఎవరిష్టం వాళ్ళదండి. కొంచెం మందికి కొంచెం కచ్చాపిచ్చిగా ఉంటే ఇష్టం ఉంటుంది. బీరకాయ పచ్చడి ఎప్పుడు కూడా మెత్తగా ఉంటేనే బాగుంటుంది అన్నమాట. ఈ బీరకాయ ముక్కలు మెత్తగా నలిగిన తర్వాత మనం ఉడకబెట్టి పెట్టుకున్న ఈ చింతపండుని చూసారు, ఈ చింతపండుని దానిలో వేసేయాలన్నమాట. ఈ చింత చిగురుని కూడా ఉడకబెట్టి పెట్టుకున్న చింత చిగురుని వేసేసి మెత్తగా అయ్యే వరకు మనం ఇలాగే నూరుకుంటూ ఉండి మెత్తగా అయిన తర్వాత దీన్ని మనం ఉప్పు చూసుకొని, ఉప్పు సరిపోతుందండి. దీనిలో కొంచెం జీలకర్ర అవన్నీ వేసి తీసి పక్కన పెట్టుకుంటే చాలా బాగుంటుంది.